నీకు ఇది చాలా బాగుంది. 10 ఏళ్ళు తగ్గినట్టుగా ఉంది. ఓ బంగారు ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టగానే ఖురాన్ అయ్యానా? చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయో లేదో ఒకసారి పుస్తకం తీసి చదవండి. చిన్న అక్షరాలు కూడా కనిపిస్తున్నాయా? అన్నీ బాగా తెలుస్తున్నాయి. హలో, ఉన్నావా? ఈ క్యాన్సర్ ఉందే ఆడవాళ్ళ పోట్లాట్లాగా అలా 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 అల్లుకుపోతూనే ఉంటుంది. అందులో ఈ బ్లడ్ క్యాన్సర్ ఉందే ఇట్ ఈస్ స్టిల్ ఫాస్టర్. నీకు మన చంద్రగడ తెలుసా? మన హీరోయిన్ చంద్రగడ. ఆవిడ నటించిన సినిమాలు చూడలేదు? కోడలు దిద్దిన కాపురం, బంగారు గాజులు, దసరా బుల్లోడు, అమ్మాయిల శబదం. నోము కూడా చూడలేదా? వీటిలో ఒక్కటి కూడా చూడలేదా? నీ క్యాన్సర్ రావచ్చు, నువ్వు బ్రతికి ప్రయోజనం ఏమీ లేదు. ఎంత గొప్ప ఆర్టిస్ట్ సార్ ఆవిడ. కానీ ఒకటి, ఆవిడ కూడా మీకొచ్చిన బ్లడ్ క్యాన్సరే. కానీ వాడు అర్థం చేసుకున్నాను, గ్రేట్ పర్సన్స్ వాళ్ళకు మాత్రమే ఈ బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. కానీ మీకెందుకు వచ్చింది? డాక్టర్ బెదిరించే వైద్యం చేస్తున్నావే. నేనేమన్నా పనికిరాని కబుర్లు చెప్పానా? వైద్యమే చేస్తున్నాను, కావాలంటే అడగండి. నేనేమన్నా పనికిరాని కబుర్లు చెప్పానా? నేను చెప్పినంత గుర్తుందిగా. మందులు బాగా వేసుకోండి. అయినా దాన్ని ఆపడం మన తరం కాదు. కాకపోతే కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎందుకంత తొందర? కాస్త ఆగిపోదువు గాని. వెళ్ళరారా. ఏమండో చూడండి, తీపి గుర్తులుగా 4 మంచి సినిమాలు చూపించండి. మనశ్శాంతితో పోతారు. అది మీకు కూడా పనికి రావచ్చు. ఓయ్ పిలిచావా? అంతా భయపడ్డా. మోహన్, నువ్విక ఇక్కడే ఉండాలి. డాక్టర్ గారు ఇచ్చిన మందులు శ్రద్ధగా వాడితే నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. తమ్ముడు, ఎందుకు నా మీద ఇంత అభిమానం? ఒకప్పుడు భైరవ్ చేత ప్రేమించబడ్డవాడినా? డామేజ్ మానవత్వం వల్ల. యు ఆర్ ఎ జెంటిల్‌మ్యాన్.